ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ బుధవారం బైబిల్ స్టడీలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ సమాధానం చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా నీ బిడ్డలమైన మాతో తేటగా మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, నీ దయను కనికరం మాపై ఉంచండి. నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేసి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రభు దగ్గర మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటా ఉన్నాము. మనం మొదటి పేతురు పత్రికలో మనం 5వ అధ్యాయంలో మనం మొదటి వచనం నుండి 7 వచనాల వరకు ఆల్రెడీ మనం నేర్చుకుంటూ వచ్చాము. సంఘము ఎలాగుంటుంది, సంఘములో సంఘ కాపరులు లేకపోతే పెద్దలు లేకపోతే కాపరులు, సువార్థికులు, బోధకులు ఎలా ఉంటారు, వీటన్నిటి విషయమై మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10, 11 వరకు చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారే చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. చదువునానా. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి ఉండి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. చూడండి నాన్న, ఇది ఈ 8వ వచనం నుండి 11 వచనాల వరకు చదివించాను. కానీ వాస్తవానికి మనము 8, 9 నేర్చుకోగలిగితే ఈరోజు చాలా గ్రేటే అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఈరోజు ఉపదేశం చాలా విలువైంది. సంఘానికి, దేవుని ప్రజలకు, దైవజనులకు కూడా చాలా విలువైనటువంటి దేవుని యొక్క వాక్యం. ఈరోజు ఎందుకు నేను 11 వచనాల వరకు ఎందుకు చదివించానంటే 8వ వచనంలో 10వ వచనంలో ఈ రెండిట్లో కూడా శ్రమలను గురించి రాయబడిన మాటలు ఉన్నాయి. అందుకనే
10, 11 కూడా చదివించాను. వాస్తవానికి ఈరోజు మనం 8, 9 నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా విలువైనటువంటి విషయాలు. ఇక్కడ ఈ రోజుల్లో అంత్య దినాల్లో అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా సంఘములో దైవజనులు ఎలాగుంటారో, ఎవరెవరిని సంఘములో బాధ్యతలు ఎలాగుంటాయి, ఎవరెవరు దేవుని యొక్క సంకల్పం ప్రకారం మందను కాయాలి, మందను ఎలా సిద్ధపరిచి నడిపించాలి అనేటువంటి విషయాలు మనకి లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఆ తర్వాత 8వ వచనం నుండి మనం చూస్తే అతి గంభీరమైన సాతాను యొక్క రహస్యాలను పేతురు బట్టబయలు చేస్తున్నాడు. వాస్తవానికి ఇంతకుముందు ఎక్కడా కూడా సాతానును డైరెక్ట్గా ఇలా సింహంతో పోల్చినట్టుగా ఎక్కడ కూడా లేదు. కానీ ఇప్పుడు పేతురు ఎందుకు సాతానుని, మన విరోధి అయిన అపవాదిని సింహంతో పోలుస్తున్నాడో అనే మాట చాలా విలువైంది. ఎందుకు సింహంతో పోల్చి సింహం వల్లే అపవాది గర్జిస్తున్నాడని ఆ భాషను ఉపయోగించడానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాలు మన హృదయంలో ఉండాలి. ఇక్కడ అడవిలో ఒక సింహాన్ని పోల్చి ఆ సింహం యొక్క గర్జించే గర్జనకి ఏం జరుగుతుందో పిక్చర్ రూపంలో చెప్తున్నాడు. ఇక్కడ మనం ఈ విషయాలు చదువుకునేటప్పుడు మనకు ఒక పిక్చర్ లాగా చక్కగా అర్థమైనట్టుగానే ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలోకి వచ్చేపాటికి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. చూడండి నాన్న, ఈ 8, 9 వచనాలు మళ్ళొకసారి మనం చాలా జాగ్రత్తగా చదువుకుందాం. ఇప్పుడు చూడండి, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారయ్యుండి మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె. ఇప్పుడు చూడండి, మనకంటూ ఒక విరోధి ఉన్నాడని పేతురు సంఘంతో చెప్తున్నాడు. ఆ విరోధి కూడా ఎలా ఉంటాడో కూడా చెప్తున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె. ఇప్పుడు చూడండి, వాడు ఎలాగుంటాడంటే గర్జిస్తూ ఉంటాడంట. గర్జించటం అంటే అర్థం ఏంటి? వాస్తవానికి గర్జించటం అంటే భయపెట్టడం అని అర్థం. న్యాచురల్గా అడవిలో సింహాలు గర్జించినప్పుడు న్యాచురల్గా అడవిలో ఈ జింకలు ఇవన్నీ కూడా, జంతువులన్నీ కూడా భయపడి పరిగెత్తుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇప్పుడు చూడండి, మనందరి మనసులో ఎక్కువగా కనపడేవాడు ఎవడో తెలిసిన అపవాది. ఇప్పుడు చూడండి, నువ్వు టయానికి నిద్ర లేకపోతే ఏమని మాట్లాడతావు చెప్పండి? టయానికి నిద్ర లేకపోతే సాతాను నన్ను బాగా నిద్రపుచ్చిందండి అంట. సరే, నీ ఇంట్లో కనుక ఒక పాల ప్యాకెట్ టయానికి రాలేదనుకో, చూసారా సాతాను వాడు అడ్డగించాడు చూసారా అని అంట. అంటే ఏది చిన్న చిన్న విషయాలను చూసినా అవి సాతాను మాట్లాడితే సాతాను అడ్డగించాడని మాట్లాడేవాళ్ళు ఒక గుంపు. ఇక ఇంకొక గుంపు ఉంటుంది. ఆ గుంపు ఎలాగుంటుందంటే అసలు ఏం జరిగినా అసలు సాతాను అసలు గుర్తుకే రాడు. ఇదొక గుంపు. అంటే ఈ రెండు గుంపులు కూడా డేంజరస్సే. ఈ రెండు గుంపులు కూడా ప్రమాదం వాస్తవానికి. ఎందుకంటే అందుకనే పేతురు అంటాడు, మనకంటూ ఒక విరోధి ఉన్నాడు, వాడు గర్జించే సింహంలాగా అరుస్తూ ఉంటాడు. కనుక మీరందరూ కూడా స్వస్థత బుద్ధి కలిగి ఉండి విశ్వాసమందు స్థిరంగా ఉండండి. అది పౌలు చెప్పేటువంటి విషయాలు. ఇప్పుడు ఇంతకీ అసలు గర్జించే సింహం గురించి
గర్జన గురించి, మన విరోధిని గురించి ఎందుకు ఇక్కడ పౌలు చెప్పాలి? కారణం ఏంటి చెప్పండి? ఆలోచించారా? మనం చదవం, బైబిల్ చదవం, ఆలోచించం. అసలు అంత తీరిక అసలు ఎవరికి లేదు అండి. పోనీ దైవజనుడు దగ్గరుండి వచ్చిన వెంబడి వచ్చిన నేర్పిస్తున్నా కూడా నేర్చుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. బైబిల్ని ఎలా చదవాలో, దైవజనుడు ఎలా ధ్యానం చేస్తున్నాడు, ఎలా నేర్చుకోవాలి అనేటువంటి విషయాలు కూడా గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున దేవుని సన్నిధికి అసలు ఏమాత్రం కూడా విలువ లేదు. చాలా దారుణమైనటువంటి దినాలు వచ్చేసినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు చూసినా అపవాది గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు, లేకపోతే అసలు ఎవరి గురించి ఆలోచించిన వాటి జనాంగం ఎక్కువైపోయింది. కానీ దేవుని శక్తిని గురించి, దేవుని బలాతిశయమును గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఆలోచించి దేవుని సహాయం మనకంటూ ఉంది అని ధైర్యం తెచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకీ ఈ విషయాలన్నీ ఎవరికి చెప్తున్నాడు అనంటే, చెదిరిపోయిన సంఘానికి, శ్రమలలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు. ఈ అధ్యాయం ప్రారంభంలో మనం గనుక చూస్తే, ఆ మొదటి అధ్యాయము మొదటి వచనాల్లో గనుక మనం చూస్తే, మొదటి పేతురు పత్రిక, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధతను పొందిన వాళ్ళై విధేయులగుటకును. ఇక్కడ చూడండి, అంటే సంఘం అంతా కూడా ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి సంఘము. అంతేకాకుండా భవిష్యత్తు జ్ఞానం ఎరిగినటువంటి సంఘము. అంతేకాకుండా యేసు రక్తంలో కడగబడిన సంఘము, పరిశుద్ధపరచబడిన సంఘం. వీళ్ళకి చెప్తున్నాడండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆత్మను పొంది యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు అనగా పొంతు, గలతియా, కప్పదోకియా. మైక్ దగ్గర పెట్టుకోవాలి నాన్న. పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరినటువంటి యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. చూడండి, ఈ 5 ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి సంఘములో ఉన్న బిడ్డలకి ఈ సంగతులు చెప్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరదేశులు, వాళ్ళు యాత్రికులు, వాళ్ళు దేవుని ఆత్మ చేత అభిషేకం పొందిన వాళ్ళు, సంఘములో ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వాళ్ళకి, ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళకి పేతురు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బాబు మనకంటూ ఒక విరోధి ఉంటాడు, వాడు గర్జించు సింహం వలె ఉంటాడని చెప్తున్నాడు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి ఒకసారి ఆలోచిస్తారా? ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? గర్జించే సింహం, వాడు మీద పడతాడు, వాడు గర్జించి మనల్ని మింగేస్తాడు అనే మాటలు పేతురు ఎందుకు చెప్తున్నాడు? ఆలోచించండి. ఆలోచించే బలం కూడా లేకపోతే చాలా కష్టం అండి. రేపు ప్రభు రాకడ కొరకు సంఘం సిద్ధపడడం అనేది చాలా కష్టం. ఎందుకు చెప్తున్నాడంటే, పేతురు 5వ అధ్యాయంలో ప్రారంభించినప్పుడు సంఘాన్ని గురించి, కాపరులను గురించి, సంఘాన్ని నిత్య జీవానికి నడిపించడం గురించి, మన ప్రధాన కాపరి చూపించే మార్గములో సంఘము ప్రయాణం చేయడాన్ని గురించి, అలాగే సంఘ బిడ్డలను చుట్టూ కాపరులు మరి ముందు వెనక 2 కుడివైపులా ఎడవైపులా ఉండి కాపరులు జాగ్రత్తగా నడిపిస్తున్నటువంటి సంఘమును గురించిన సంగతులు మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మరి గర్జించే సింహం గురించి ఎందుకు మాట్లాడాలి? ఏమండి?
ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆలోచించండి. అంటే మందను దేవుడు నిత్య జీవం వైపు నడిపిస్తూ ఉండగా, మందను కాపాడడానికి కాపరులను పెట్టి జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉండగా, అపవాది గర్జించు సింహం వలె వస్తాడు అని పేతురు చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు సింహం గనుక మిమ్మల్ని చీల్చి చంపి తినేయటానికి వస్తుంది అని తెలిసింది అనుకోండి, మనం ఏం చేయాలా? ఏం చేస్తాం చెప్పండి? అండి బ్రెయిన్ ఏం పని చేయదు. ఎందుకంటే మన బ్రెయిన్ అంతా లోకంలో ఏం తిందాం, ఏం చేద్దాం, రేపటి పరిస్థితి ఏంటి, బొవ్వకి కూటికి ఉద్యోగాలకి చదువులకి నిద్రలకి వ్యాపారాలకి సంపాదనలకి వాటిని మొత్తం మన బ్రెయిన్లో పెట్టుకొని సరదాగా టైం పాస్ చేస్తూ టైం కుదిరితే ప్రార్థనకి వెళ్తాం, లేకపోతే లేదు. గమనించారా? ఇక్కడ దేవుడు ఒక సింహం గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆ సింహం ఎలాంటిదై ఉండాలా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక సింహం ఉంది, అది గర్జిస్తుంది, గర్జించి ఏది దొరికితే దాన్ని మింగేస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఈ మాట పిక్చర్ రూపంలో లేకపోతే కళ్ళ ముందల న్యాచురల్గా అడవిలో జరిగే విషయం ఇదే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింహం ఫిజికల్ బాడీ కలిగి ఉంటుంది, గొర్రెలు జంతువులన్నీ కూడా ఫిజికల్ బాడీ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ పిక్చర్ మాత్రం కరెక్టే, ఈ వాక్య ప్రకారం కరెక్టే, కానీ ఆత్మీయ జీవితంలో కరెక్ట్ కాదు. గమనించారా? ఫిజికల్గా సింహానికి ఒక బాడీ ఉంది, దానికి ఒక రూపం ఉంది, దానికి ఒక ఆకారం ఉంది. అలానే గొర్రెలకు కూడా ఒక రూపం ఉంది, ఆకారం ఉంది, వాటికి మాంసాలు ఉన్నాయి. వెంటనే మీదబడి చీల్చుకొని తినేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఇక్కడున్న అపవాది మామూలు అపవాది కాదు. వాడెవడో తెలుసా? దేవదూత. చూసారా? వాడి పవర్ ఏంటో తెలిసినా? మీరు ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడన్నా ఏస్కేల్లో లేకపోతే ఇర్మియాలో యెషయాల్లో వాడి గురించి చెప్పేటప్పుడు వాడు బబులోను రాజులో దూరి, చూసారా, వాడు రాజుల వాళ్ళ జీవితాల్లోకి దూరి అనేక మందిని ప్రేరేపిస్తూ నాశనం చేస్తూ ఉంటాడు. గమనించారా మీరు? వాడి బలమేంటో, వాడి శక్తి ఏంటో తెలుసా? వాడు మికాయేలు అనే పరలోక దేవదూతను కూడా ఎదిరించేటువంటి వాడు. అంటే వాడి తోటి దేవదూతలను కూడా ఎదిరించి నిలబడేటువంటి వాడు అపవాది. గుర్తుపట్టారా? వాడి గురించిన వివరాలు, వాడి బలాన్ని గురించి యెషయా 14 లేకపోతే యేస్కేలు పుస్తకం 28 చదివితే మీకు అర్థమవుద్ది. వాడు జనములను నాశనము చేయువాడు అని రాయబడింది. ఇప్పుడు అపవాదికి అంటే లూసిఫర్ ఎవరో అంటే ఫిజికల్ బాడీ కలిగినటువంటి సింహం కాదు. వాడెవడో తెలిసినా? ఫిజికల్ బాడీ కలిగినోడు కాదు. వాడెవడంటే వాడు ఆత్మ. చూసారా? వాడు ఆత్మ గనక ఎవరిలోనైనా దూరగలడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ విరోధి అయిన అపవాది ఎవరు అంటే వాడు ఆత్మ. వాడు ఎవరిలోనైనా దూరగలడు. మనుషుల్లో దూరి నిన్ను గలిబిలి చేయగలిగిన వాడు, మనుషుల్లో దూరి నిన్ను నాశనము చేయగలిగినటువంటి వాడు. గమనించారా? నువ్వు భక్తి చేసేటప్పుడు నీలాంటి సహోదరులలో అపవాది దూరి ఆడవాళ్ళలో, మగవాళ్ళలో, పిల్లల్లో, పెద్దల్లో, వృద్ధుల్లో దూరి వాడేం చేస్తాడు తెలుసా? నిన్ను ప్రేరేపించి నిన్ను సర్వనాశనం చేసి నిన్ను మింగి నాశనం చేస్తాడు. ఇప్పుడు చూడండి, సృష్టికర్త ఈ లోకంలో రక్షకుడుగా పుట్టాడని తెలిసిన వెంటనే అపవాది హేరోదు రాజులో దూరి ఏం చేసింది? చిన్న పిల్లలుగా 2 ఏళ్ళు నిండినటువంటి బిడ్డలందరినీ కూడా చంపించేశాడు, నరికిచ్చేశాడు. కారణం ఏంటి? వాస్తవానికి అపవాదికి సంఘం మీద కోపం కాదు,
మరి ఎవరి మీద కోపం? వాస్తవానికి సంఘం మీద కాదు కోపం, వాడి కోపం ఎవరి మీద అంటే సృష్టికర్త అయిన దేవుని మీద వాడి కోపం. ఎందుకని? దేవుడు ఏం చేస్తున్నాడంటే అపవాది చేతిలో ఉన్న అంధకార సంబంధమైన అధికారము కలిగిన అపవాది చేతిలో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు కాపాడి అంధకారము నుంచి విడిపించి నిన్ను నన్ను మహిమగల మరణమే లేనటువంటి నిత్య జీవానికి గొర్రెల్ని కాపాడుకుంటూ ఆయన తన కాపరులను పెద్దలను పెట్టి సంఘాన్ని నడిపించుకుంటూ నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు అపవాదం ఎందుకు ఊరుకుంటుంది? వాడి దగ్గర ఉన్నటువంటి అంధకారంలో మగ్గిపోతూ పాడైపోతూ నాశనం అయిపోతున్న ఆత్మల్ని యేసయ్య తప్పించి కాపాడి నిత్య జీవానికి తీసుకెళ్తుంటే సురేష్ అయ్య గారు వాడెందుకు ఊరుకుంటాడు? అయ్య గారు వాడి దగ్గర బంధించబడిన గొర్రెల్ని విడిపించుకొని వెళ్తుంటే వాడు సింహంలాగా గర్జించకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి? వాడు మౌనంగా ఉంటాడా? వాడు నిన్ను నిద్రపుచ్చుతాడు. వాడు నీకు చుట్టాలు వస్తే మందిరానికి రానివ్వడం, నీకు రకరకాలుగా యుద్ధాలు చేయకుండా ఎందుకుంటాడు చెప్పండి? గమనించారా? యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉంటే వాడు ఏమన్నాడు? ఈ లోక మహిమలన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు గనక నాకు మొక్కితే చాలు, నీకు కావాల్సిన మొత్తం నేను ఇచ్చేస్తా. అవునా? నువ్వు చేయాల్సిందేంటి? దేవుని సన్నిధికి వెళ్ళమాక. ఆడికి కావాల్సిందేంటి? నిన్ను విశ్వాసములో నుండి పడగొట్టడమే ఆడికి కావాల్సింది. ఎందుకని? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అవునా కదా? అపవాది మింగటం అంటే అర్థం ఏంటంటే అపవాది నీ విశ్వాసాన్ని మింగటమే. ఇప్పుడు నీ విశ్వాసం ఏంటి? నువ్వు వాక్యం వినాలి. వాక్యం వింటే వాక్యం ఏం చేస్తుంది? నిన్ను కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతుడిగా చేస్తుంది. ఇప్పుడు నిన్ను శ్రమల పాలు చేస్తుంది అపవాది. వాక్యమేమో నిన్ను పరిశుద్ధపరుస్తుంటే అపవాది ఏం చేస్తాడంటే నీలో విశ్వాసాన్ని మింగేస్తాడు. నీలో విశ్వాసాన్ని ఎందుకు మింగుతాడు అపవాది? ఎందుకంటే విశ్వాసం ఉంటే విశ్వసించిన వాడు దేవుని యొక్క వాక్యం నన్ను రక్షిస్తుందని, నన్ను కాపాడుతుందని, నా శ్రమలో నేను ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నన్ను విడిపించేది దేవుడు అని దేవుని యందు విశ్వాసం ఉంచి నిన్ను రక్షించే వాక్యం దగ్గరికి నువ్వు వెళతావు. ఇప్పుడు చూడండి, అపవాది నిన్ను మింగాడు అంటే అర్థం ఏంటో తెలిసిన? నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళవు, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నిన్ను ఏం చేస్తాడంటే శ్రమలలో ఇరికిస్తాడు. ఇప్పుడు నీ బిడ్డకు బాగోదు, లేకపోతే నీ బిడ్డలు పడుకొని లేగవరు, లేకపోతే నీ భర్త టయానికి రాడు, లేకపోతే నీ ఇంట్లో చుట్టాలు వస్తారు, లేకపోతే నీకు ఊరు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. చూసారా? వాడేం చేస్తాడంటే నిన్ను దేవుని యొద్దకు వెళ్ళి ఆయన మాటలు విశ్వసించి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యానికి, మరణమే లేనటువంటి పరలోక రాజ్యానికి నువ్వెక్కడ వెళ్ళిపోతావు అని అపవాది ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని మింగేస్తాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన? నిన్ను శోధిస్తాడు, నీకు ఆటంకాలు పెడతాడు. ఇప్పుడు మనం అపవాదిని ఎదిరించాలంటే దేవుడు అంటాడు, ఇదిగో ఎన్ని ఆటంకాలున్నా నిన్ను నిత్య జీవం వైపు నడిపించే కాపరి చెప్పిన మాట వినాలి. అందుకనే ఆయన బలిష్టమైన అని రాయబడి ఉంటుంది. చూడండి అక్కడ 6వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎలాగుండాలంట? మీరు దీన మనస్కులై ఉండాలి. ఎన్ని జరిగినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ అనారోగ్యాలు వచ్చినా, నా దేవుడు కాపాడగలిగిన వాడు, నా దేవుడు బలవంతుడు. ఇప్పుడు చూడండి, మందను నిత్య జీవం వైపు నడిపించేటప్పుడు కాపరి అరణ్యాల్లో, కొండల్లో, లోయల్లో, నైట్ టైం చీకట్లో నడిపిస్తూ ఉంటాడు. గమనించారా? ప్రిన్సీ
కొండల్లో అరణ్యాల్లో నడిపిస్తూ ఉంటాడు. నడిపించేటప్పుడు ఇలాంటి సింహాలు అరుస్తూ ఉంటాయి, నక్కలు అరుస్తూ ఉంటాయి. నైట్ టైం నక్కలు, సింహాలు, అనారోగ్యాలు, చుట్టాలు, బంధువులు, నీ సోకులు, నీ ఎచ్చులు అరిసినప్పుడు నువ్వేం చేయాలో తెలిసినా, నీ అనారోగ్యాల మధ్యలో నువ్వేం చేయాలో తెలిసినా దేవుని వైపే చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలిసినా, నీ దేవుడు ఎవరో తెలిసినా బలిష్ఠుడు. చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన బలిష్ఠుడు. బలిష్ఠుడైనటువంటి దేవుని, మన ప్రధాన కాపరి చేతి కింద నువ్వు ఉండి తీరాలి. ఏమండి, నా కాపరి నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను కాపాడగలిగిన వాడు అని నువ్వేం చేయాలో తెలిసిన, విశ్వాసము కలిగి నీ కాపరి ఏ వాక్యం అయితే చెప్పాడో, ఏ మాట అయితే చెప్పాడో, ఏ సంఘ పెద్దల మాట విని జాగ్రత్తగా చెదిరిపోకుండా, అరణ్యాల్లో నైట్ టైము సింహాలు, తోడేళ్ళు అరిచినప్పుడు ఆ అరుపులకు నువ్వు బెదరకుండా, నువ్వు ప్రధాన కాపరి, నీ చుట్టూ కాపలా ఉండి కాసేటువంటి దైవజనుడు చెప్పినట్టుగా మాట విని ధైర్యం తెచ్చుకొని, మన ప్రధాన కాపరి చేతిలో శత్రువును కొట్టడానికి ఎన్ని కర్రలు ఉన్నాయి? 2 కర్రలు ఉన్నాయి. నేను కీర్తనలు 23వ అధ్యాయం చెప్పినప్పుడు మనకు అక్కడ కాపరి చేతిలో దుడ్డు కర్ర, దండము ఉంది. గమనించారా? ఈ 2 కర్రలో సంపూర్ణమైన లోకాన్ని, శత్రువుని జయించగలిగినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధాలు. గమనించారా? ఈ దుడ్డు కర్ర అనేది చాలా పొట్టిగా, లావుగా, చాలా గట్టిగా ఉంటుంది. ఈ దండం అనేది చాలా పొడుగ్గా ఉంటుంది. వంక్యం ఎదర వంపు తిరిగి ఉంటుంది. అంటే కాపరి అవసరమైనప్పుడు తన గెడ్డాన్ని, తలను దానికి ఆనిచ్చి నుంచొని రెస్ట్ తీసుకుంటూ సంఘాన్ని జాగ్రత్తగా కాస్తూ ఉంటాడు. గమనించారా? ఇవి కాపరి చేతిలో ఉన్నటువంటి బలమైన దుడ్డు కర్ర, దండం. ఇప్పుడు చూడండి, గొర్రెలు వెళ్ళేటప్పుడు ముళ్ళ తుప్పలు అడ్డం వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాడు కాపరి? దుడ్డు కర్ర తీసుకొని ఆ ముళ్ళ కంచెంతా కూడా కొట్టేస్తాడు. అంటే దుడ్డు కర్ర ముందల ముళ్ళ కంచె తల వంచుకొని పక్కకి వెళ్ళిపోద్ది. ఆ ముళ్ళ పొదలో నుంచి ఒకవేళ ఏదైనా విష సర్పాలు ఏవైనా సడన్గా దాడి చేసినాయి అనుకోండి, ఆ దుడ్డు కర్ర తీసుకొని ఆ కాపరి దాన్ని కొట్టి చంపేస్తాడు. చూసారండి? ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు ఎలాగుండాలో తెలిసినా, దీన మనసు కలిగిన వాడవై ఉండాలి. దీన మనసు అంటే అర్థం ఏంటో తెలిసినా, నిన్ను కాపాడగలిగిన వాడు దేవుడు తప్ప, నీ మంచి ప్రధాన కాపరి తప్ప ఎవరూ లేరని నువ్వు దేవుని మీద ఆధారపడి నడిపించబడాలి. అర్థమైందండి? ఎప్పుడైనా నేను అడుగుతున్నాను, ఒకసారి ఉపదేశం మందిరంలో విన్నావు కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఖాళీ టైంలో వాక్యం పెట్టుకుని ఎప్పుడైనా విన్నావా? నీ బ్రతుకులో అసలు దేవుడు చెప్పిన భద్రతను గురించినటువంటి లేఖనాలు నీ గుండెల్లో కానీ, నీ మనసులో కానీ చోటు ఇవ్వరండి. ఎంతసేపటికి నీ చెత్త మైండ్ నిండా ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన యజమానులు ఉంటారు కదా, ఈ లోక సంబంధమైన భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏది చెప్తే దానికి తల ఉంచుకొని గంగిరెద్దులాగా ఊకే బతుకునేది. నువ్వు కాపరి చెప్పే మాట విని కాపాడుకునే తల్లివి కాదు, తండ్రివి కాదు. మరి నువ్వు ఎవరి మాట వింటావో? కాపరి కన్నా నీ భార్య చెప్పిన మాటలు, నీ పిల్లలు చెప్పిన మాటలు, దేవుని మీద ఆధారపడకుండా మొండిగా ప్రవర్తించే చెత్తమోక చెప్పే మాటల మీద నువ్వు ఆధారపడి బతుకుతావు. ఇది మన బతుకులో ఉన్నటువంటి జీవితం. ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి ఎదుర్కోవటం అనేది అసంభవం. గమనించారా? ఇలాంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడడం అనేది అసంభవం. అందుకనే పేతురు ఏమని చెప్తున్నాడంటే, బాబు మీరు గొర్రెలు, మీరు ఈ లోక సంబంధమైన చీకటి అధికారంలో నుంచి, ఇక్కడే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం చూడండి నాన్న, 9వ వచనమా,
అయితే అయితే మీరు చీకటిలో నుండి ఇప్పుడు చూసారా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. చూసారా, మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా విడిపించాడు. తన ఆ వెలుగు లోనికి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించాడు. వెలుగంటే ఏంటో తెలిసిన జ్ఞానము, వెలుగంటే ఏంటో తెలిసిన వివేకము, వెలుగంటే ఏంటో తెలిసిన స్వస్థత బుద్ధి, వెలుగంటే ఏంటో తెలిసిన నీ మనసులో క్లీన్ చేసుకొని, అంటే చూడండి, శుభ్రంగా ఉందనుకోండి, చిన్న మచ్చ కనపడినా వెంటనే కనపడిద్ది. అంటే నీ హృదయం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా, దేని మీద నువ్వు ఆధారపడకుండా దేవుణ్ణి మాత్రమే దిక్కుగా చేసుకొని బ్రతికేటువంటి జీవితం. చూసారా, ఇదే వెలుగు సంబంధమైన గుణాలంటే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ లోక సంబంధమైన అంధకార సంబంధమైన చీకటిలో నుండి నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగు. ఏంటి ఆశ్చర్యం? ఆశ్చర్యం అంటే ఏంటో తెలిసిన, నీకు శత్రువు యొక్క ఆలోచనలన్నీ తెలిసిపోతాయి. వాడు ఎవరిలో నుంచి ఏం మాట్లాడుతున్నాడో, నీ భర్తలో నుంచి, నీ భార్యలో నుంచి, నీ బిడ్డల్లో నుంచి, నీ బంధువుల్లో నుంచి, నీ స్నేహితుల్లో నుంచి అపవాది మాట్లాడే మాటలన్నీ కూడా నీకు రెడ్ హ్యాండెడ్గా గుర్తుపట్టేస్తావు, నీకు తెలిసిపోద్ది. అర్థమైందండి? ఏంటమ్మా ఆ శబ్దాలు ఏంటి? నీకు తెలిసిపోతాయి. గమనించారా? నువ్వు వెంటనే గుర్తుపట్టగలుగుతావు ఎవరిలో నుంచి ఎవరు మాట్లాడుతున్నాడు. చూడండి, యేసయ్యను శోధించేటప్పుడు ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేసుకొని తిను అనంటే, వాస్తవానికి యేసయ్య 40 దినాలు ఆకలి మీద ఉన్నాడా లేడా? ఇప్పుడు మనం గనుక ఆకలి మీద ఉండి మన మంచి భక్తులమైతే వెంటనే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినటంలో తప్పే ఉంది అని లటకన రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినేస్తామా లేదా? కానీ దేవుడు ఏమన్నాడు చూసినా, రొట్టెల వల్ల మనుషుడు బ్రతకడో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపట్టారా? రొట్టె వల్ల మనిషి బ్రతకడో. నేను అంటాను, ఎప్పుడైనా ఈ మాట ఆలోచించావా? నువ్వు తినటం వలన తాగటం వలన నువ్వు బ్రతకవు. మరి ఎలా బ్రతుకుతావు అంటే, అపవాది యొక్క మాటలో శరీర సంబంధమైన ఆలోచనతో సాతాను నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాడేమంటాడు తెలిసిన, నీ పిల్లలు చదవకపోతే బతకలేవంటాడు, నీ పిల్లలు ఉద్యోగం చేయలేకపోతే బతకలేవంటాడు. కానీ వాడు గొప్ప ఉద్యోగం చేసి 10 కోట్ల ఆస్తి సంపాదించి 100 మంది పిల్లల్ని కన్ని చచ్చిపోయిన తర్వాత వాడు ఎక్కడ ఉంటాడు తెలిసిన, పాతాళంలో యుగయుగాలు ఆరని అగ్నిలో ఉంటాడు. ఎవరైనా ఆలోచించేవాళ్ళు ఉంటారండి? ఇప్పుడు నీ పిల్లలకి పరిశుద్ధ జీవితం నేర్పేవాళ్ళు ఉంటారా? చెప్పండి. పాపము లేని జీవితాన్ని నేర్పేవాళ్ళు ఉంటారండి? అయ్యే ఉండదండి. చూసారా, అది నీ దృష్టికి విలువైంది కాదు. దేవుడు అంటాడు, సాతాను యొక్క యుక్తి కలిగిన మాట నీ శరీరానికి సంబంధించిన, ఫిజికల్ బాడీకి సంబంధించిన విషయాలు అపవాది మాట్లాడతాడు. అమ్మో, నీ బిడ్డ చదవకపోతే ఎలాగా, నీ బిడ్డ కలెక్టర్ అవ్వకపోతే ఎలాగా, నీ బిడ్డకు ఆస్తి నువ్వు సంపాదించకపోతే ఎలాగా, వాళ్ళు బతుకులో ఎలా బతుకుతారు అంటది అపవాది. నేనేమంటానంటే, అపవాది అలా అన్నప్పుడు నువ్వేమనాలి? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసాన్ని ఏ దుష్టుడు కూడా దోచుకొనలేడు. అపవాది మింగుతున్నాడంటే అర్థం ఏంటి? నీ విశ్వాసాన్ని దోచుకుంటున్నాడు. నీకు ఈ లోకంలో ఫిజికల్ బాడీల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. శరీరమును చంపువానికి భయపడకుండా శరీరమును ఆత్మను రెండింటినీ నరకంలో వేయగల జీవము గల దేవునికి భయపడుతున్నారండి. ఒళ్ళు కొవ్వెక్కి కూర్చొని దర్జాగా వాక్యం విని పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా?
దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, నిన్ను శోధిస్తున్న అపవాదికి ఏం చెప్పాలో తెలిసిన, నా మాట చెప్పు. మనుషుడు రొట్టె వలన బతకడో, మనుషుడు ఆ ఆస్తి వలన బతకడో, గమనించారా? విశ్వాసం వలన బతుకుతాడని చెప్పు. ఆయన నోటి నుండి వచ్చిన మాట వలన బతుకుతాడని చెప్పు. చెప్పేవప్పుడన్నా నోరు తెరవో, చెప్పవు. వామ్మో, బైబిల్ చదవకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావని చెప్పేవాడన్నా నీ పిల్లలకి, నీ భర్తకి ఎప్పుడని చెప్పావా? నీ భార్యకి ఎప్పుడని చెప్పావా? సోమరిపోతుల్లారా, నిద్రమత్తుల్లారా. పరిశుద్ధ జీవ గ్రంథం ఏం చెప్తుందో తెలిసిన, మీ విరోధి అయిన అపవాదిని మీరు ఎదిరించండి. మీరు ఎదిరించట్లేదంటే ఏంటి? మీరు ఒక నిద్రమత్తు కలిగిన వాడు. నిద్రమత్తు అంటే అర్థం ఏంటో తెలిసిన, తాగుబోతుడు అని అర్థం. తాగుబోతుడు తాగి మత్తుగా ఉంటే వాడు ఎవడొచ్చి ఏం చేస్తున్నాడో, వాడి జేబులో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడా, వాడి జేబులో ఉన్న ఫోన్ ఎత్తుకెళ్ళిపోతున్నాడా, వాడికి స్పర్శ ఉంటుందంటే స్పర్శ ఉండదు. అంటే నీ జీవితంలో శరీరం మీద మక్కువ ప్రేమతో నువ్వు ఒక మత్తు కలిగిన బతుకుతూ ఉంటావు. నిన్ను ఆత్మీయంగా అపవాది నిన్ను మింగాడు. ఇప్పుడు నువ్వు చూడండి, టయానికి మందిరానికి రావు, లేకపోతే చుట్టాలు ఎవరన్నా వస్తే రావు, నీకు అనారోగ్యం వస్తే రావు. అంటే సాతాను నిన్ను ఏం చేస్తున్నాడు? విశ్వాసము నుండి నిన్ను వేరు చేస్తున్నాడు. వినుట వలన, వాక్యం వింటు వలన విశ్వాసము కలుగుతుంది. అంటే లోకమును జయించిన విజయము, విశ్వాసము నువ్వు వాక్యాన్ని వింటే కలుగుతుంది. ఇప్పుడు అపవాది యొక్క యుక్తి ఏంటి? నిన్ను వాక్యం వినకుండా చేస్తాడు, నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళకుండా చేస్తాడు. ఇప్పుడు చూడండి, 2 వారాలు గుడి మానేసినా నీ మనసుకి ఏమనిపించదు. 3 వారాలు గుడికి వెళ్ళకపోయినా నీ మనసుకి ఏమనిపించదు. నియమక కూటానికి నువ్వు మానేసి ఇంట్లో కూర్చున్న నీ మనసుకు ఏమనిపించదు. ఒక్కళ్ళు నీ ఇంట్లో వాడిని కనుక ఒక్కళ్ళు మానేస్తే నీ ఇంటిళ్ళ పాది మొత్తం మానేస్తారు. చూసారండి? అంటే నువ్వు ఖచ్చితంగా అపవాది చేత మింగబడ్డావు. నిన్ను ఆల్రెడీ అపవాది మింగింది. చూసారా? అందుకనే నేను చెప్పాను కదా, 2 గుంపులు ఉంటారు. ఒక గుంపేమో పద్దాక ఏది జరిగినా అపవాదిని గుర్తు చేసుకుంటారు. ఒక గుంపేమో అసలు అపవాది సంగతులే వాళ్ళ మనసులో ఉండదు. ఈ 2 గుంపులు డేంజరే. గమనించారా? అందుకనే పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే, నువ్వు ఒక మందవి, నీకు సాతాను యొక్క అంధకార సంబంధమైన చీకటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి నిత్య జీవానికి నడిపిస్తున్నాడు గనక అపవాది ఊరుకోడు. వాడు గర్జించు సింహం వలె వాడు మొట్టమొదట సంఘాన్ని బెదిరించడానికి అరుస్తాడు. వాడు అరుపులేంటి? వాడు అరుపులే నీ పిల్ల నిద్రపోవటం, వాడు అరుపులే నీ ఉద్యోగంలో నీకు సెలవివ్వరం, వాడు అరుపులే నీకు తలనొప్పి, వాడు అరుపులే నీకు చుట్టాలు, వాడు అరుపులే నీకు ఊరు వెళ్ళటాలు. గమనించారండి? వాడు దొంగ, దోచుకొని వాడు అబద్ధీకుడు అని రాసి ఉంది. అపవాది నీకు అన్ని అబద్ధాలే చెప్తాడు. నీకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు వెళ్ళమాకు అంటాడు. నీకు చుట్టాలు వచ్చారు, నువ్వు వెళ్ళబాకు అంటాడు. బల్లారాధన ఉందంటే బల్లారాధన వదిలిపెట్టి కూడా ఆఫీస్కి వెళ్ళిపోయే మహాపరిశుద్ధులు, మహాజ్ఞానవంతులు కూడా మన సంఘాల్లో ఉన్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ సాతాను చేతిలో మింగబడి ఉన్నారు. గమనించారా? వాడు ఫిజికల్గా కనపడ్డ అపవాది. మరి వాడు ఎలా కనపడతాడు? వాడు ఆత్మ. గమనించారా? ఆత్మస్వరూపి. వాడు ఏం చేస్తాడు తెలిసిన? మనుషుల్లో దూరతాడు, నీ భర్తలో దూరతాడు. ఇవాళ వెళ్ళపోతే ఏం కాదులే, రోజు వెళ్తే ఆ పేతురు పత్రిక తప్ప ఏం చెప్తాడు? ఆ పళ్ళు ఇరిగిపోయిన పాస్టర్ గారు ఏం చెప్తాడు? బోడి మొహం పాస్టర్ గారు ఏం చెప్తాడు? పద్దాక ఆ పేతురు పత్రిక, ఆదివారం వస్తే కీర్తనల గ్రంథం అంటే ఆయన ఒకటి పెట్టుకొని ఆయన ఏదో చెప్పుకుంటూ ఉంటాడు. నీకేం పోయింది వెళ్ళపోతే? పదా ఇంట్లో కూర్చో అంటాడు. ఈడే సాతాను చేత మింగబడ్డం అంటే ఇదే. గమనించారా? నువ్వు ఎక్కడ మింగబడుతున్నావో, ఎవరి మాటకు లోబడి మింగబడుతున్నావో నీ జీవితంలో గుర్తుపట్టలేవు.
ఆల్రెడీ పేతురు అందుకే చెప్తున్నాడు, బాబు మీరు మందను కాచే కాపరులరా, మీరు అరణ్యాల్లో రాత్రనక పగలనక మందను నడిపించాలి. ప్రధాన కాపరి నడిస్తే మీరు కూడా నడవాలి, ప్రధాన కాపరి ఆగిపోతే మీరు కూడా ఆగిపోవాలి. కాబట్టి ఇశ్రాయేలీలకు ప్రత్యక్ష గుడారం, ఆయన మహిమ ఎక్కడ దిగితే అక్కడ ప్రత్యక్ష గుడారం ఆగిపోవాలి. ఆయన మహిమ లేచి వెళ్ళిపోతే ఆ మహిమ వెంబడి ప్రయాణం చేయాలి. నీ ప్రధాన కాపరి నిన్ను నడిపించేటప్పుడు నీకు శత్రువులు, విరోధులు గర్జించు సింహం వలె వాళ్ళు గర్జిస్తారు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ కాపరి మాట విని బలిష్టమైన ఆయన రెక్కల కింద నువ్వు దాక్కోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దీన మనస్సు కలిగిన వాడై నీవు దైవజనుడు చెప్పిన మాటల్ని, వాక్యాన్ని ఖచ్చితంగా విని అనుసరించి నడవాలి. నడుస్తారండి, నడిచేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వాక్యం విన్నావు, నీ పొరుగు వాళ్ళకి లేకపోతే నీ భర్తకి, అయ్యా ఈ వాక్యం వినండి అని ఎవరికైనా షేర్ చేసావా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడతాడని ఎవరికన్నా షేర్ చేసావా? ఎవరికన్నా నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రధాన కాపరి మాట విని నువ్వు ఎలా బెదరకుండా నువ్వు కాపుదల కాజబడి నువ్వు రక్షించబడ్డావో అదే జీవితాన్ని గురించి ఎవరికన్నా చెప్తావండి? మా సంఘానికి రండని పిలవగలుగుతావా? నీ కాపరి కష్టపడితే తప్ప నువ్వు మాత్రం తిని నీ ఇంట్లో పడుకొని దర్జాగా తిరుగుతూ ఉంటావు. ఇది నీ బతుకులో ఉన్న స్టోరీ. ఎంతకు మించి నువ్వేం చేయలేవు. నేను రోడ్డెమ్మటి వీధి సువార్తలు చేస్తానంటాను, వస్తారండి మీరు? రారు. నేను పొద్దున్నే వెళ్ళి, రాజయ్య నేను పొద్దున్నే వెళ్ళి ఒక 2 వీధుల్లో వాక్యం చెప్తాను, నువ్వు నాతో పాటు నుంచుంటావా, వస్తావా? వాక్యము నిమిత్తమైన శ్రమ కలిగితే ఎవరు రారండి, ఎవరు రారు. వాళ్ళ బిడ్డల్ని దేవుని చిత్తం చేయడానికి అప్పగించండి అంటే ఎవరు అప్పగించరు. ఎవరు కూడా కాపరి మాట వినరు. జాగ్రత్త, నీ జీవితంలో ఒక అర్ధరేతులు వస్తుంది. నీ జీవితంలో ప్రయాణంలో లోయల గుండా, అరణ్యంలో, చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు నువ్వు వినకూడని శబ్దాలు వింటావు. అమ్మో ఇంకేముంది, నీకు బీపీ పెరిగిపోయింది, చచ్చిపోతావు. చచ్చిపోరాదు. నా బీపీలో కూడా ఈ బీపీ అనే అరుపులు, షుగర్ అనే అరుపులు, అనారోగ్యాలు అనే అరుపులు, సింహం యొక్క అరుపులు. భయపడను, నన్ను కాచేవాడు బలిష్ఠుడు, బలమైన కాపరే, నా ప్రధాన కాపరి, నన్ను నిత్య జీవానికి నడిపించే ప్రధాన కాపరే. నమ్మేవాళ్ళు ఉన్నారండి? ధైర్యం తెచ్చుకునేవాళ్ళు ఉన్నారండి? విశ్వాసాన్ని కాపాడుకునేవాళ్ళు ఉన్నారండి? కాపరి చెప్పిన మాట సత్యము. నేను చెప్తున్నాను, ఒక దైవజనుడిగా నేను ఎలాగున్నాను మీ మధ్యలో. అనారోగ్యాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బెదిరించే వాళ్ళు బెదిరిస్తున్నా, నీ కాపరి బెదరకుండా ధైర్యంగా నడిపించబడుతున్నప్పుడు నువ్వెందుకు మాదిరిగా ఉండి నీ కాపరి నడిచే నడకలో, నీ ప్రధాన కాపరి చూపించిన మార్గంలో నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎందుకు నడవరు? ఎందుకు నడవరు? నేను అడుగుతున్నాను. నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని కాపాడేది దేవుడు. నువ్వు పక్క నుండి నువ్వు ఆస్తి సంపాదించి నీ కలిగిన జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని, చదువుల్ని, విద్యల్ని సంపాదించుకొని నువ్వు కాపాడుకోలేవు. నిన్ను కాపాడగలిగింది సింహాల బారి నుంచి, నక్కల బారి నుంచి, విష సర్పాల నుంచి, ఈ లోకం యొక్క చీకటి అంధకారం నుంచి వెలుగు సంబంధమైన దేవుని వాక్యము, పరిశుద్ధుల మాట మాత్రమే వెలుగు. ఆ వెలుగు సంబంధమైన వాక్యాలు మాత్రమే నిన్ను, నన్ను కాపాడగలవు. ఆ వాక్యం అనే వెలుగులో నువ్వు, నీ పిల్లల కుటుంబం నడిపించబడుతున్నప్పుడు ఏ దుర్బోధ, ఏ అపవాది, ఏ అబద్ధీకుడు ఇంకేముందో నువ్వు చచ్చిపోతావు, ఇంకేముందో నీ బ్రతుకు అయిపోయింది అని చెప్పేటువంటి అపవాది మాటలో నువ్వు నమ్మవు. ఇక్కడ ఒక
విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఈ పేతురు కట్టిన సంఘాల్లో, ఆ 5 సంఘాల్లో ఉన్న సంఘం అంతా చెదిరిపోయి ఉన్నారు, శ్రమలలో ఉన్నారు. పరదేశులై ఒంటరిగా అక్కడక్కడ చెదిరిపోయిన సంఘాలు ఉన్నాయి. వాళ్ళు శ్రమలలో ఉన్నారు. శ్రమలలో ఉన్నప్పుడు, వాళ్ళు చెదిరిపోయినప్పుడు పరిశుద్ధుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చెదిరిపోయినప్పుడు మీ విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. మీరు స్థిరంగా మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మీరు అపవాదిని ఎదిరించాలి. నేను అంటాను, అంత పెద్ద లూసిఫర్, దేవదూతలను సైతం ఎదిరించగలిగినటువంటి లూసిఫర్, దేవుణ్ణి కూడా శోధించినటువంటి లూసిఫర్, నేను ఎలా జయిస్తాను అని నీకు భయం రావచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలిసిన? లోకమును, పాపాన్ని, చీకటిని, అపవాదిని జయించే బలం విశ్వాసములో ఉంది. కొట్టు, చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసములో ఉంది. దేవుడిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకో. ఇప్పుడు చూడండి, శ్రమలో నీ మనసు కుంగిపోయి ఇక నీకేమనిపిస్తుంది అంటే, నీకు భవిష్యత్తు లేదు, ఇక అయిపోయింది నా పని, ఇంకా నేనేం చేయలేను, ఇంకా చనిపోవటమే మంచిది, నాకంటూ మంచి జీవితం అనేది లేదు, అయ్యో నా చరిత్ర క్లోజ్ అయిపోయింది, ఇంకా అయిపోయాను అని అనుకుంటున్నావు శోధనలో. ఒక అద్భుతమైన విషయం ఏంటి తెలిసిన? దేవునికి సమస్తము సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. మోడు బారిపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింప చేయగలడు. దెర్ ఇస్ ఎ న్యూ క్రియేటర్. ఆయన మాట లేని దానిని నూతనంగా సృష్టించగలదు. అర్థమవుతుందండి? అందుకని యేసన్న గారు ఏమని రాశాడు పాట? మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలడు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా. జీవజలముల ఓటయైనా నీవోరణను నాటితివా. జీవజలముల ఓటయైనా నీవోరణను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైపోయిందా? దేవుడు అంటాడు నీ జీవితంలో ఇక ఆధారమే లేదు, అయిపోయావు, చనిపోతున్నావు, అయిపోయావు, ఇక దిక్కు లేదు. ప్రభు అంటాడు ఆయన ఎవరో తెలిసిన, ఆయన బలిష్ఠుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో తెలిసిన, ఆయన శక్తిమంతుడు. నీ విరోధుల మరణాలను, నీ విరోధుల అవమానాల్ని, శ్రమల్ని అన్నిటినీ సిగ్గుపరిచి నీకొక నూతన జీవితాన్ని బ్రతికొండంగానే దేవుడు ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. ఎండిపోయిన నీ బ్రతుకును చిగురింప చేయగలడు. ప్రిన్సీ గమనించారా? చిగురింప చేయగలడు. దేవుని ప్రేమ ఎంత ఘనమైందో చూడండి. నీ జీవితంలో ఇక నా జీవితం ముగించింది, అయిపోయింది అన్నప్పుడు ప్రభు అంటాడు బలిష్ఠుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు సంఘానికి 5-6 వచనంలో చెప్పేది అదే. ఇదిగో ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నిన్ను బలిష్టమైన రెక్కల కింద నిన్ను కాపాడి రక్షించగలిగినటువంటి దేవాది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించారా నాన్న? ఇప్పుడు చదువునానా 8-9 వచనాలు మళ్ళీ ఒకసారి చదువునానా. నిబ్బరమైన బుద్ధి గలవారే. ఇప్పుడు చూడండి, ప్రభు అంటాడు నీకు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంట. మెలకుగా ఉండుడి. అంటే అర్థం ఏంటి? నిబ్బరమైన బుద్ధి అంటే అర్థం ఏంటి? ఏమండి? నిబ్బరంగా ఉండాలంటే అర్థం ఏంటి? నిబ్బరం అంటే నువ్వు ధైర్యంగా ఉండాలని అర్థం. అంటే నీ మనసులో ఎక్కడా భయం కానీ దిగులు కానీ ఉండకూడదు. ఎందుకని? నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నిన్ను బెదిరించడానికి సింహం అరుతుంది. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటి? నువ్వు దిగులుతో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు సింహం యొక్క అరుపులు నిన్ను భయపెట్టి నిన్ను దెబ్బతీయాలని చూపిస్తుంది, అరుస్తుంది. అది గమనించారా? అరిసినప్పుడు నువ్వేం చేయాలో తెలిసినా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇక్కడే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం కూడా చదువునానా. కాగా అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఇప్పుడు గమనించారా? ఏ బుద్ధి కలిగి ఉండాలా? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థ బుద్ధి అంటే ఏంటి? నీ బుద్ధి, నీ మనసు క్లీన్గా ఉండాలి. అంటే శుభ్రంగా కడిగిన పాత్ర కనుక ఉతికిన తెల్లని వస్త్రం ఎట్ట ఉంటుందో అట్ట ఉండాలి. అంటే చిన్న మచ్చ, డాగ్ కానీ, భయం కానీ, దిగులు కానీ ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్లీన్గా ఉండాలంటే నువ్వేం చేస్తే క్లీన్గా ఉంటావు? ఏం చేస్తే క్లీన్గా ఉంటావు? నీ హృదయంలో చెత్తా చెదారం లేకుండా క్లీన్ చేసి శుభ్రం చేసేది ఏంటిది? పరిశుద్ధ లేఖనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ లేఖనాలు నీ హృదయంలో ఉన్నప్పుడు అది నీ హృదయంలో పాపం అనే మచ్చ, డాగులు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎదుగుతున్న నీ పిల్లలకి క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేటువంటి వాక్యాన్ని నేర్పిస్తున్నామంటే, వాక్యం చదివిస్తున్నామంటే, నీ పిచ్చి పుస్తకాలు ఏందో, నీ పాఠాలు ఏందో, నీ చదువులేందో తెగ చదువుతున్నారు. చదవండి, తప్పులేదు. చచ్చిన తర్వాత నరకంలో ఉండడానికి చదవండి. చదువుకోవడం తప్పని నేను అంటలేదండి. దానికంటే విలువైంది దేవుని యొక్క వాక్యం. నీ హృదయంలో మచ్చ, డాగు లేకుండా, కల్మషం లేకుండా నిన్ను కడిగి పవిత్రపరిచేది ఏంటో తెలిసిన? దేవుని యొక్క వాక్యం. నీ పిల్లలు దేవుని యొక్క వాక్యం చదివారండి? నీ భర్త దేవుని యొక్క వాక్యం చదువుతున్నాడండి? నీ భార్య దేవుని యొక్క వాక్యం చదువుతుందా? నీకు స్వస్థత బుద్ధిని ఇవ్వాలంటే, నీకు క్లీన్ అండ్ గ్రీన్ కలిగినటువంటి మంచి హృదయం నీకు ఇవ్వాలంటే దేవుని యొక్క వాక్యం చేత నీ హృదయం నింపబడి ఉండాలి. ఏ వాక్యం అయితే నిన్ను పవిత్రంగా, పరిశుద్ధంగా, మచ్చడాగు లేకుండా నిన్ను క్లీన్ అండ్ గ్రీన్గా నిన్నుంచుద్దో, నీ బుద్ధికి స్వస్థత, నీ చూపుకు స్వస్థత, నీ నడకకు స్వస్థత, నీ హృదయానికి స్వస్థత, నీ అంతరంగానికి స్వస్థత. ఈ రోజున తగాదలాడాల్సి వస్తే తగాదలాడుతున్నావు, బూతులు తిట్టాల్సి వస్తే బూతులు తిడుతున్నావు. ఏండి?
దేవుని సన్నిధిని నిర్లక్ష్యంతో మానేస్తున్నావు. నీకు విశ్వాసము నేర్పించి కదలని స్థిరమైన జీవితాన్ని ఇచ్చే విశ్వాసాన్ని వదిలిపెట్టి నువ్వు ఏదైనా చిన్న ఆటంకం వస్తే చాలు నీ కొంపలోంచి నువ్వు బయటికి రావు. చెత్త మోక. నీ విశ్వాసాన్ని అపవాది దోచుకుంటున్నాడు. నువ్వు లోకాన్ని పరిస్థితుల్ని జయించడానికి దేవుడు నీకు ఒక స్థిరమైన విశ్వాసం ఇచ్చాడు. అక్కడ 9వ వచనంగా చదువునా 8 నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది మెలకుగా ఉండండి అంటే నువ్వు తాగుబోతులాగా మత్తుగా ఉండొద్దు. నువ్వేం జరుగుతున్నా వాక్యం లేకుండా, వాక్యంతో సంబంధం లేకుండా, వాక్యాన్ని వినకుండా, దేవుని సన్నిధికి పరిశుద్ధుల దగ్గరికి రాకుండా నీ ఇష్టం వచ్చిన ఆలోచన చేత నువ్వు ఒక మత్తు కలిగి ఉంటావు. గుడికి వెళ్ళవు, మందిరానికి వెళ్ళవు. నీ ఏమోలండి, నేనేం చెప్పలేను. నిన్ను రక్షించి కాపాడే నీ జీవగ్రంథం ఎక్కడా? నీ వాక్యం ఎక్కడా? ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు. యు ఆర్ ఏ ఫూల్. నువ్వు ఒక ఫూల్వి. నిన్ను బ్రతికించే జీవవాక్యాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నావు. సహవాసం లేకుండా, పరిశుద్ధుల గద్దింపు లేకుండా, దేవుడిచ్చిన సంఘ క్రమాల్లో నడిపించబడకుండా, ఒక మత్తులాగా మెళుకు లేకుండా సాతాను నీ సమయాన్ని, నీ విశ్వాసాన్ని దోచుకుంటుంటే ఒక మత్తుగా బతుకున్నటువంటి చచ్చిన శవంలాగా నుంచొని బతుకుతున్నావు. నీకు బుద్ధి ఎవడు చెప్తాడు? అదేమనంటే నువ్వు పెద్ద మేధావిలాగా ఆ పాస్టర్ అట్టంటాడు, ఈ పాస్టర్ అట్టంటాడు, వాడి సంఘం మంచిది కాదు, ఈడి సంఘం మంచిది కాదు, నువ్వు అక్కడ మంచోడివి. వాక్యం వినకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా, పరిశుద్ధుల ఉపదేశానికి లోబడకుండా నువ్వు ఒక్కదానివే భక్తిపరురాలివి, భక్తిపరుడు బయలుదేరావు. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నీకెప్పుడు చెప్తాడు? మందా, బుద్ధి లేని మందా. దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తున్నా కూడా నీకు చలనం లేకుండా దర్జాగా బతుకుతున్నావు. ఎంత ధైర్యమో చూడండి. అందుకనే పేతురు చెప్తున్నాడు, బాబు అపవాది ఎవరిని మింగుదునా అని వాడు బయలుదేరాడు. సంఘం ప్రయాణంలో ఉంది. సంఘం చుట్టూ కాపరులు, దేవుడు ప్రధాన కాపరిని, అసిస్టెంట్ కాపర్లను దేవుడు నీ చుట్టూ పెట్టి వాళ్ళ మాట విని నువ్వు భద్రంగా ప్రధాన కాపరి వైపు చూస్తూ నువ్వు నడిపించబడుతూ నిత్య జీవానికి, పరలోకానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నీకు మధ్యలో వచ్చిన అరుపులకు నువ్వు భయపడకూడదు. గుర్తుపడుతున్నారండి? చదువునానా? చదువు కంటిన్యూ చేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. గమనించారా? మనకంటూ ఒక విరోధి ఉన్నాడు, వాడు అపవాది. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. ఇప్పుడు చూడండి, లోకమందు మీ సహోదరులు అంటే ఎవరు? లోకంలో ఉన్న మనుషులందరూ మన సహోదరులే. లోకంలో ఉన్న ప్రజలు కూడా అపవాది చేతిలో బానిసలుగా ఉండి మింగబడి వాళ్ళు కూడా శ్రమలు పడుతున్నారు. మన తోటి సహోదరులు అపవాది చేతిలో, చీకటి చేతిలో, అపవాది చేత గర్జించు సింహములే ఎవరిని మింగుదురని వాళ్ళను కూడా మింగాడు. ఇప్పుడు చూడండి, దేవుడు లేక దేవుని యందు విశ్వాసం ఉంచక నమ్మని ప్రజలంతా కూడా వాళ్ళు కూడా శ్రమలు పడుతున్నారు అపవాది చేతిలో. లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి, దేవుని నమ్మిన మీకు శ్రమలు ఉన్నాయి, నమ్మని ప్రజలకు కూడా శ్రమలు ఉన్నాయి. కాబట్టి అందరూ శ్రమలు అనుభవిస్తున్నారు. కాబట్టి నీతోటి సహోదరులు కూడా శ్రమల్లో ఉన్నారు. వాళ్ళను కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాళ్ళందరూ చూడండి ఎలా సమర్థించుకొని బ్రతుకుతున్నారో, నువ్వు కూడా ఖచ్చితంగా శ్రమలో ఉన్నావు. కాబట్టి వాళ్ళకి నీకు తేడా ఏంటి? నీకు బలిష్ఠుడైన పరిశుద్ధుడైన కాపరి నీకు తోడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టూ కాపరులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. మీరు వాళ్ళ మాట వినండి. వింటారండి? విని నిన్ను భద్రపరిచే కాపరి చేతిలో
దుడ్డు కర్ర దండాలు ఉన్నాయి, అవి నీ శత్రువుని కొట్టి చంపేస్తాయి. నువ్వు నమ్మగలుగుతున్నావా? నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావా? ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా గుర్తుపట్టండి ప్లీజ్. ఏ రోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడో ఆ రోజున నీకు విశ్వాసం అవసరం అని అర్థం. దేవుని వాక్యం ప్రత్యక్షమైందంటే ఆ రోజున వచ్చే పోరాటంలో నీకున్న విశ్వాసం సరిపోదు కనుక నీకు నూతన విశ్వాసం కావాలి. కాబట్టి దేవుడు దైవజనుల ద్వారా తన వాక్కును పంపి ఆయన మాట వినేటప్పుడు నీ బ్రతుకులో ఒక నూతన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం చేత నువ్వు సాతాను యొక్క అరుపులకు బెదరకుండా నువ్వు చక్కగా కాపాడబడతావు. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఏ రోజు కూడా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ పరిశుద్ధులు నీ కొరకు నియమించబడిన కాపరి యొక్క స్వరాన్ని వింటూ నువ్వు నడిపించబడాలి. ఈ రోజునంటే దుర్బోధకులు విశ్వాసం మీద ఆధారపడకుండా ఉద్యోగాలు చేస్తూ సేవలు చేసేవాళ్ళు, ఏమండి దేవుడు చెప్పని కాపరులు, వాళ్ళని నమ్ముకొని సంఘాల చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారండి. విశ్వాసం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారండి. వాక్యాన్ని కలిపి చెరిపి దుర్బోధలు చేస్తున్నటువంటి, ఉద్యోగాలు చేస్తూ సేవ చేసే దౌర్భాగ్యులు, అలాంటి వాళ్ళ మాటలని మోసపోయి నడిపించబడే సంఘాలు చాలామంది ఉన్నారండి. బుద్ధి చెప్పేవాడు ఎవడున్నాడు చెప్పండి? దేవుని మీద ఆనుకొని విశ్వాసం మీద ఆధారపడే కాపరి చెప్పే మాటలు విని రక్షించబడేవాళ్ళు ఉన్నారండి? లేరు. అలాంటి వాళ్ళ దగ్గరికి రారు. మరెవరి దగ్గరికి వెళ్తారు? వాడి కడుపుకి జానడ పట్టకి వేరే వాడి దగ్గర దాసుడుగా పనిచేస్తూ, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటూ, ఆ లోక సంబంధమైన జానడ పట్టకి దాసుడుగా ఉన్నవాడికి బానిసలాగా పనిచేస్తూ, మళ్ళీ నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధుడిని అని చెప్పి నిన్ను మోసం చేసి వాక్యం చెప్పి నడిపిస్తూ ఉంటాడు వాడు. దొంగోడు, దొంగ బోధకులు. జీతగాడు నా కాపరి కాదు అని వాక్యం చెప్తున్నాడు. ఏమండి, జీతగాడు నీకు కాపరి అవుతాడా? దేవుడు చెప్పినా కూడా దేవుడు మాట నమ్మేవాడు ఎవడు లేడు. ఇవాళ నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు? ఏ కాపరి దగ్గరికి వెళ్తున్నావు? ఏమండి, ఏ విషయాల కొరకు ప్రార్థన చేసేవాడి దగ్గరికి వెళ్తున్నావు? నీకు రొట్టె, నీకు ఉద్యోగం, నీకు చదువులు, నీకు ఉద్యోగాలు, బిల్డింగులు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగలు, దినాలు, తద్దినాలు, ఇవన్నీ చేసేవాడి దగ్గరికి వెళ్తావు. దేవుడు అంటాడు, బాబు నువ్వు రొట్టె వలన బతకవు నాయనా, నా నోటి నుండి వచ్చే మాట వల్ల నువ్వు బ్రతుకుతావు. చెబితే వినేవాడు ఎవడు లేడు. సత్యవాక్యాన్ని బోధిస్తున్న పరిశుద్ధుల్ని నమ్మి వెంబడించేవాళ్ళు లేరు. గమనించారా? నోవాహు దినాలు ఎలాగుంటాయో, సొదొమ గొమొర్రా దినాలు, లోతు దినాలు ఎలాగుంటాయో అలాగుంటాయి. రక్షించబడేవాళ్ళు చాలా తక్కువ. ఇక చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అయితే నేను చూశానండి, భయం వేసి ఎవడో మంత్రించిన ఆ మంత్రపు కాయల్ని, మంత్రపు గుడ్డల్ని చుట్టుపక్కల కాలంలో పడేసి, వాళ్ళ ఇంటి చుట్టూ పడేసి అదో కాపలా. ఎవరు వీళ్ళంతా? మళ్ళీ క్రైస్తవులే, దేవుని పిల్లలే, మళ్ళీ వీళ్ళంతా సంఘాలకు వెళ్ళేవాళ్ళే, మళ్ళీ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ పాస్టర్ల దగ్గరికి వెళ్ళే బ్యాచ్. వీళ్ళంతా తాయెత్తులు కట్టించుకొని మనుషులు రోగాలకు భయపడుతూ, అప్పులకు భయపడుతూ, పరిస్థితులకు భయపడుతూ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి వాడేదో గుడ్లు కట్టి ఇస్తే దాని మీద ఆధారపడి, చూడండి దేవుని పిల్లలే కాళ్ళకి ఆడపిల్లలు నల్లదారాలు కట్టుకొని నడిచేవాళ్ళు ఉన్నారు. ఏమండి, దేవుని పిల్లలే రకరకాలు వాటి మీద ఆధారపడి బతికేవాళ్ళు ఉన్నారండి. బిడ్డలారా జాగ్రత్త. నీ తెలివితేటలు ఉపయోగించి భక్తి చేసి పరలోకం వెళ్తానని భ్రమపడమాక. ప్రభు అంటాడు, నువ్వు విశ్వాసివైతే నువ్వు ఖచ్చితంగా అపవాదిని ఎదిరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎన్ని శ్రమలు వచ్చినా నేను నా విశ్వాసాన్ని విడిచిపెట్టనని, వాక్యాన్ని పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టనని నువ్వు కాపాడుకుంటూ ఒక్కరోజు కూడా నాగా లేకుండా పరిశుద్ధ సహవాసంలో కాపాడబడుతూ నడిపించబడితే, వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటే, అప్పుడు నువ్వు స్థిరంగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకున్నావు కనుక అపవాదిని నువ్వు ఎదిరించగలుగుతావు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అపవాదిని ఎదిరించలేవు. గుర్తుపట్టారా? ఈరోజు రాత్రి మనం దేవుని సన్నిధిలో, ప్రభా పేతురు చెప్పినట్టుగా నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటానయ్యా, నేను స్వస్థత బుద్ధి కలిగిన వాడినై నడిపించబడతానయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం. ప్రార్థన చేద్దాం నాన్న, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నమ్మదగినవాడు. ఈరోజు రాత్రి బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మరి 1 పేతురు పత్రిక మరి 5వ అధ్యాయం 8-9 వచనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయన మంద ఇదిగో నిత్య జీవం కొరకు ప్రయాణమై దారిలో ప్రయాణంలో ఉండగా ఇదిగో గర్జించు సింహం వలె అపవాది వస్తాడని, వాడు గర్జిస్తాడని, వాడు గర్జించుల్లోనూ నువ్వు ఎదిరించాలంటే స్థిరమైన విశ్వాసం, స్వస్థత బుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలని ప్రభా నువ్వు మాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చావు. నా బిడ్డలను బలపరచండి అయ్యా. ఏ రోజు మాకు విశ్వాసం కావాలో ఆ రోజున నీ వాక్కు ద్వారా, విశ్వాసాన్ని ఇచ్చే నీ వాక్కు ద్వారా, ఉపదేశం ద్వారా నాతో మాతో మాట్లాడే దేవుడు నాయన, మమ్మల్ని దర్శించే దేవుడు అయ్యా. అయ్యా ఏ రోజు కూడా నీ వాక్యాన్ని పోగొట్టుకోకూడదయ్యా, ఉపదేశాన్ని పోగొట్టుకోకూడదయ్యా. ఆ వాక్యము, ఆ ఉపదేశము మాకు విశ్వాసాన్ని, బలాన్ని ఇచ్చేదయ్యా. ఆ విశ్వాసాన్ని దోచుకెళ్ళిపోకుండా కాపాడుకున్నప్పుడు ఆ విశ్వాసం అపవాదిని ఎదిరించగలుగుతుంది నాయనా. అపవాదిని ఎదిరించగలిగింది విశ్వాసం ఒక్కటే. అలాంటి విశ్వాసము చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు తోడయుండి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా.